Hello friends, welcome back once again to my channel Nitish Tuli Telugu. So ఈరోజు మనం శబరిమలై టెంపుల్కి వెళ్తున్నాము. So this is our second day in train. With a great feeling. Never experienced in my life. Are you missing Vijay? Obviously. పడుకుంటే అయ్యా ఒక టైంకి నా దగ్గరకు వచ్చినావు. సో ఫైనలీ మేము కోయంబత్తూర్ జంక్షన్ రీచ్ అయ్యామండి. సో దీని తర్వాత మాకు షర్నూర్ స్టేషన్ అనేది వస్తుంది. సో షర్నూర్ స్టేషన్ నుంచి మేము బై రోడ్ వెళ్తాము, బికాస్ మా గురుస్వామి అక్కడ నుంచి వెహికల్ అనేది బుక్ చేశారు. సో ఫస్ట్ మేము శబరిమల యాత్ర కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము, లైక్ డిఫరెంట్ టెంపుల్స్ కవర్ చేస్తాము. వైకోం మహాదేవన్ టెంపుల్ and Ettumannur, Kadukurthi, Ambalapura Krishna Temple, Chotanikar, Jagadambe Mata, and Haripad Subramanya Swami Temple, like different temples covered chestamu. For more upcoming videos, please do like, share and subscribe. And next, finally we have reached Shannur station, and here is our Guru Swami. He's completed like 18 years of Shabari Yatra, and this is his 18th year. ఇక్కడ మా మణికంఠ స్వామి శరవణ. సో ఇక్కడ మా హరిగురు స్వామితో పాటు నందకుమార్ గురుస్వామి గారు కూడా ఉన్నారు. సో ఆ స్వామి 68 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇది 69th ఇయర్ స్వామివారిది దర్శనం చేసుకోవడానికి ఈ జర్నీలో మాతో పాటు ప్రయాణం చేశారు. యాక్చువల్లీ మేమే స్వామి వెంబడి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. సో నందకుమార్ గురుస్వామి గారు అయ్యప్ప స్వామి బొలారం టెంపుల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 16 ఇయర్స్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. వన్స్ సో ఇక్కడ నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేము ఇప్పుడు ఎరిమేలికి వెళ్తున్నాము. సో ఎరిమేలి కంప్లీట్ అయినాక శబరిమలకి వెళ్తాము. శబరిమల రీచ్ అయ్యాక అక్కడ నుంచి పంబాలో స్నానం చేసి అక్కడ నుంచి చిన్న పాదము కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ టెంపుల్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో ఇక్కడ మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. लगे
சாமி வழித்துணையா வந்து சேரப்பா సో ఇక్కడ మేము టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఆగామండి హైవేలో. సో ఫైనలీ మనము ఎరిమేలికి చేరుకున్నాము. సో ఇక్కడ మనము ఎరిమేలి ధర్మశాస్త్ర దర్శనం తర్వాత పంబా నదికి చేరుకుంటాము. ఇక్కడ ఎరిమేలి ధర్మశాస్త్ర దగ్గర పీటతులై ఆడుకుంటూ వావర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత, ఎరిమేలి ధర్మశాస్త్ర దర్శనం చేసుకున్న తర్వాత పంబా నదికి అనేది చేరుకుంటామన్నమాట. సో ఇక్కడ మీకు టెంపుల్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ స్వాములందరూ రంగులతో అలంకరించుకొని వావర్ స్వామి దర్శనం చేసుకుంటారు. సో ఎనిమిలి ధర్మశాస్త్ర టెంపుల్ అనేది ఇదే అండి. స్వామి ఏ శరణమయ్యప్ప, హరిహర సుతన ఆనంద చిత్తనయ్యనయ్యప్పన్ స్వామి ఏ శరణమయ్యప్ప. సో మనం ఫైనల్లీ ఇలాగల్ పార్కింగ్ వచ్చేసాము. సో ఇక్కడ పార్క్ చేసుకుంటాము. ప్రైవేట్ వెహికల్స్ అనేది
సో ఫైనలీ మా వెహికల్ అనేది పార్క్ చేసుకున్నామండి ఇక్కడ మేము. సో ఇక్కడ నుంచి మేము దేవస్థానం బస్లో ట్రావెల్ చేస్తాము. అప్రాక్సిమేట్లీ లైక్ 15 minutes జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి నీలకల్ పార్కింగ్ నుంచి. సో మన దేవస్థానం బస్ 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఏసీ బస్ ఉంటే 80 రూపీస్. ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్ బస్ లైక్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి దేవస్థానం లైక్ పంబా వరకు. సో పంబాలో స్నానం తర్వాత మనము చిన్న పాదం అనేది వెళ్తాం.